నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సింపుల్గా చేసుకునే స్ప్రింగ్ రోల్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాదు స్ప్రింగ్ రోల్స్ని ఈ స్టెప్తో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఇంత సింపుల్ అని మీకే అనిపిస్తుంది. పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే ఈ టేస్టీ స్ప్రింగ్ రోల్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టఫింగ్ని తయారు చేసుకుందాం. కడాయిలోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని, నూనె వేడయ్యాక సన్నగా తరిగిన 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు దంచిన పేస్ట్ని, అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ కూడా ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోకి 1/2 కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని, 2 కప్పుల క్యాబేజీ తురుమును, ఇక్కడ నేను క్యాబేజీ తురుమును తీసుకున్నాను కదా, మీకు అవైలబుల్లో లేకపోతే వేరే వెజిటేబుల్స్నైనా తీసుకోవచ్చు, లేదా ఉల్లిపాయ క్వాంటిటీని పెంచుకునైనా మనం స్టఫింగ్ని తయారు చేసుకోవచ్చు. 2 కట్ చేసిన టమాటాలని తీసుకోండి. సో ఇలా తీసుకునే వీటిని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, మరో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే కారం క్వాంటిటీని పెంచుకునైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. ఇలా చక్కెర వేయడం వలన మనం తీసుకునే స్పైసెస్ అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. లేదా ఇందులోకి ఇలా మనం కారం మిరియాల పొడికి బదులుగా టమాటా సాస్ని, రెడ్ చిల్లీ సాస్ని, సెజ్వాన్ సాస్ని తీసుకునైనా చేయవచ్చు. సాసెస్ లేకుండా చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇలా తీసుకునే వీటిని ఒకసారి బాగా కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. మనకు ఈ స్టఫింగ్ అనేది తడి లేకుండా ఉండాలి. ముందుగా ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించాక మూత తీసి కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించారంటే తడి అనేది లేకుండా మనకు స్టఫింగ్ తయారైపోతుంది. చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని, తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని బాగా కలపండి. చాట్ మసాలా లేనివారు ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసం తీసుకొనైనా చేయవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపామంటే కమ్మని రుచితో స్టఫింగ్ అనేది తయారైపోయింది. అలాగే పిల్లలు మ్యాగీ నూడిల్స్ని చాలా బాగా ఇష్టపడతారు. ఇన్ కేస్ మీరు మ్యాగీ నూడిల్స్తో చేయాలనుకుంటే క్యాబేజీ క్వాంటిటీని తగ్గించి కొంచెం మ్యాగీని ఉడకబెట్టి ఆ నూడిల్స్ని ఇందులోకి తీసుకుని స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సింపుల్ వేలో మంచి టేస్టీగా మనకైతే స్టఫింగ్ తయారైపోయింది కదా. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ కోసం షీట్స్ని తయారు చేసుకుందాం. స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే షీట్స్ని తయారు చేస్తారో అదే ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండిని, మరో కప్పు కార్న్ఫ్లోర్ పిండిని తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీతో ఇలా తీసుకోవాలి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అవసరానికి సరిపడా నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం లూజ్గా కలిపి తీసుకుందాం. ఇలా విస్కర్తో కలిపామంటే పిండి ముద్దలు లేకుండా ఈ పిండిని చాలా ఈజీగా కలపచ్చు. ఒకసారి మీకు కన్సిస్టెన్సీని కూడా చూపిస్తాను. చూడండి, మనకు ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకు ఇలా గరిటె వెనకాల ఇలా గీసామంటే ఈ థిక్నెస్లో వచ్చిందంటే పిండి కన్సిస్టెన్సీ చక్కగా ఉన్నట్లు. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1.25 కప్పు వరకు నీళ్ళని వాడాను. పిండి గుణాన్ని బట్టి నీళ్ళు 1-2 టీ స్పూన్లు అటు ఇటు కూడా అవ్వచ్చండి. మనం ఒక షీట్ని చేసామంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. షీట్ మరీ లావుగా వస్తే పిండి కొంచెం చిక్కగా ఉన్నట్టు, షీట్ మరీ పల్చగా వస్తే పిండి పల్చబడ్డట్టు. 1-2 షీట్లు చేసామంటే పిండి థిక్నెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. వీటిని షీట్స్లా చేయడానికి ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్ నాన్ స్టిక్ ప్యాన్ని వాడుతున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో వేడి చేయండి. కొంచెం ఇలా నూనెని తీసుకొని ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేశాక మనం తీసుకున్న పిండిని ఇలా గరిటెతో తీసుకుంటూ వెంటనే ప్యాన్లోకి తీసుకొని ఒకసారి బాగా తిప్పి ఎక్స్ట్రా పిండిని ఇలా వెంటనే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ షీట్ని లో ఫ్లేమ్లోనే కాస్త ఉడికించండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ ఉడికించండి. ఎలా అయితే ఉడుకుతుందో అడ్జెస్ అనేవి లైట్గా సెపరేట్ అవుతాయి. చూడండి, ఇలా మనం ఫింగర్స్తో స్లోగా తీసుకోవాలి.
ఇలా తీసుకున్న షీట్‌ని వెంటనే ఒక టవల్ పైకి తీసుకోండి. వేడనేది చేతికి తగలకుండా ఉండాలంటే ప్యాన్ నుండి షీట్‌ని అలా తీసుకొని వెంటనే ఇలా టవల్ పైకి తీసుకోవాలి. ఇలాగే మరొక షీట్‌ని చేయడానికి ఈ ప్యాన్‌కి కొంచెం ఇలా అతుక్కుంది కదా! దీన్ని మళ్ళీ టిష్యూ పేపర్‌తో కొంచెం తీసేసి మళ్ళీ 1, 2 చుక్కల నూనెను అప్లై చేసి సెకండ్ షీట్‌ని ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా ప్యాన్ అంతా బాగా అప్లై చేసి ఎక్స్‌ట్రా పిండిని పిండి కలిపిన గిన్నెలోకి ఇలా తీసుకోండి. మీకు ఇక్కడ చూపించిన దానికంటే షీట్స్ అనేవి మందంగా వస్తున్నట్లయితే పిండి చిక్కగా అయినట్టు. కొంచెం నీళ్ళని వేసి కలిపి మళ్ళీ షీట్స్‌లా చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఇన్ కేస్ మరీ పల్చగా షీట్స్ వస్తుంటే 1, 2 టీ స్పూన్ల పిండిని తీసుకొని కలిపి ఆ తర్వాత చేశారంటే సరిపోతుంది. అలాగే మనం షీట్స్‌ని చేసేటప్పుడు టవల్ పైకి తీసుకున్నాం కదా! ప్లేట్‌లోకి తీసుకోవడానికి ముందుగా ప్లేట్ పైన ఇలా కొంచెం పిండిని చల్లి మనం తయారు చేసిన షీట్‌ని తీసుకొని మళ్ళీ దీనిపైన పిండిని చల్లాలి. దీంతో మనకు పైన తీసుకునే షీట్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ ఒక్కొక్క షీట్‌ని చేసుకుంటూ ఇలా ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ అతుక్కోకుండా పిండిని ఇలా చల్లి తీసుకోండి. ఇలా మనం ఈ షీట్స్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్యాన్‌కి 1, 2 చుక్కలు ఇలా నూనెని రాసి పిండిని తీసుకొని ఎక్స్‌ట్రా పిండిని మళ్ళీ గిన్నెలోకి తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చామంటే ఎడ్జెస్ నుండి షీట్ అనేది ఈజీగా ఊడొస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఇలా ప్లేట్‌లోకి తీసుకొని పిండి చల్లే ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఒక్కొక్క షీట్‌ని చేస్తూ వెంటనే స్టఫింగ్‌ని పెట్టి రోల్ చేసైనా తీసుకోవచ్చు. మీరు ఇంకా త్వరగా సింపుల్‌గా చేయాలంటే ఆ మెథడ్‌ని ఫాలో అవ్వండి. చూడండి, పిండి చల్లడం వలన ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాగే పిండి మొత్తం షీట్స్‌లా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని రోల్స్ చేయడానికి ఒక్కొక్క షీట్‌ని తీసుకుంటూ దీనిపైన వేసిన పిండిని కొంచెం దులిపేసి ఇందులోకి ఒక 2, 3 టీ స్పూన్ల స్టఫింగ్‌ని తీసుకొని వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. మరీ లూజ్‌గా కాకుండా కొంచెం స్టిఫ్‌గా రోల్ చేయండి. ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా ఉండడానికి కొంచెం మైదా పిండిని నీళ్ళతో తడి చేసి దీనికి ఇలా ఎడ్జెస్‌కి ఇలా అప్లై చేసుకుంటూ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కడైనా హోల్ పడ్డట్టు కానీ లేదా ఓపెన్ అయినట్టు కానీ అనిపిస్తే అక్కడ మనం మైదా పిండిని పేస్ట్‌ని పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు. రోల్ చేసేటప్పుడు చినిగిపోకుండా చక్కగా రోల్ చేయండి. సో ఇలా ఒక్కొక్కటి రోల్ చేస్తూ ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి మనం తయారు చేసిన స్ప్రింగ్ రోల్స్‌ని సరిపడన్ని తీసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లో లేదా హై ఫ్లేమ్‌లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పెద్దగా రంగు మారవు కాబట్టి క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇవి మంచి కరకరలాడుతూ ఉంటాయి. వేడి మీదే కాదు, చల్లారాక కూడా కరకరలాడుతూ తినేయొచ్చు. ఇలాగే మిగతా వాటినన్నీ ఫ్రై చేసి తీసుకోండి. ఇక్కడ నేను చివరిగా కొంచెం ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. వీటిని ఇలా టమాటా సాస్‌తో సర్వ్ చేసామంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. సో సింపుల్ వేలో ఇంట్లోనే మంచి హైజీనిక్‌గా క్రిస్పీ అండ్ టేస్టీగా స్ప్రింగ్ రోల్ చేయాలంటే ఇలా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.